ఆయన గురించిన విషయాలు మనకు వినబడుతున్నాం మెల్లనైన గుసగుస లాంటిది. ఆయన కార్యముల గురించి ఆలోచిస్తే అది ఎవరికి అంత చెక్కనది. అందుకని దేవుడు లేడని అర్థం. సింపుల్గా అర్థమవుతుందా? ఎవరికైనా లెక్కలు రావనుకోండి, ఎవరు చదువుతారు అంటారు. అంతే కదా, ఎవరు చదువుతారు? కోత కొయ్యడం రానివాడు పొడవలంకరం అన్నట్టుగా తెలుగులో సామెత ఉంటుంది. కోత కొయ్యడానికి వెళ్ళినప్పుడు పొడవలు ఎలాగుంటది? వంకరగా ఉంటుంది. అది కొయ్యడం రాదు. చచ్చే ఇది వంకొని తినది అంటాడు. ఎందుకని రాదు. అలాగే సైంటిస్టులకి దేవుడు కనిపించట్లేదు అంటున్నాను. అంటే విశ్వం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. వీడు విశ్వం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. వెళ్ళలేనోడు ఏమంటాడు? దేవుడు లేడు. వెళ్ళనోడు ఏమంటాడు? ఆడకు చెప్తాడు. ఈ విశ్వం మొత్తం పరిశీలిస్తే నాకు తెలిసింది ఎంతంటే 5%. 100లో 100 ఉందనుకోండి. ఈ విశ్వం 100 ఉంది. దాంట్లో సైంటిస్ట్కి తెలిసింది ఇప్పటి వరకు కనుగొన్నది ఎంత అంటే 5%. 5% తెలుసుకున్నాడు. మరి మిగతాది మరి 95లో ఎక్కడైనా ఉండొచ్చు కదా దేవుడు? ఉండొచ్చా లేదా? అంటే ఆడు తెలుసుకున్న 5%కి డిసైడ్ అయిపోతాడా దేవుడు లేడని? డిసైడ్ అయిపోతారమ్మా దేవుడు లేడని. నీకు కష్టం వచ్చినప్పుడు డిసైడ్ అయిపోతావు. నీకు జ్వరం వచ్చింది అనుకో, నువ్వు ఒంట్లో రోగం వచ్చినప్పుడు డిసైడ్ అయిపోతుంది దేవుడు లేడు, కాకపోతే దేవుడు లేడు. నువ్వు అలా డిసైడ్ అయిపోతావు. సైంటిస్ట్ ఈ విధంగా డిసైడ్ అయిపోతారు. ఎవరికి పడితే వాడు అలా డిసైడ్ అయిపోకండి. దేవుడు ఉన్నాడు. ఈ విశ్వాన్ని కలుగు చేశాడు. ఇది కనిపిస్తుంది కేవలం మిక్కిలి మెల్లనైన గుసగుస లాంటిది కనిపిస్తున్నది, వింటున్నదంతా. ఆయన గురించి నేర్చుకోవాలంటే సముద్రాలు, మహాసముద్రాలు ఉంటాయి. అర్థమవుతుందండి? ఆయన గురించి రాయాలంటే మహాసముద్రాల్లో ఉన్న ఇంకంతా చాలు. మీదంతా ఇంట్లో మార్చుకుంటుంది చాలు. అంత గొప్పది.